హలో, వెల్కమ్ టు యమ్మీ రైట్స్. ఈరోజు సూపర్ రెసిపీ అండి, పొడి పుదీనా ఆకుతో పొడి. మరి ఈ పుదీనా ఆకు చాలా మంచి టేస్టీ ఉంటుంది, హెల్త్ కూడా మంచిది. కాబట్టి దీన్ని ఏ రకంగా అయినా వాడవచ్చు. ఇది ఇప్పుడు దోశలకి, చపాతీలకి, వేడివేడి అన్నంలోకి, ఇడ్లీకి, దేనికైనా పొడి అంటే అన్నిటికీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మరి ఈ పొడి చేయడానికి ఏమేమి కావాలి, ఎలా చేయాలి, సింపుల్ వేలో, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీ వేలో చేసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం పదండి. ఇంకా ఒక 2 గుప్పల పుదీనా, దీన్ని కడిగి ఆరబెట్టుకున్న, కొంచెం తడి లేకుండా ఆరబెట్టుకొని ఉన్న. ఇది ఒక 2 స్పూన్ల శనగపప్పు, ఒక 2 స్పూన్ల మినప్పప్పు పొట్టు మినపప్పు తీసుకున్నాను. ఎల్లుల్లి, ఇది ఎల్లిగడ్డ అంటారు కదా, ఒక ఎల్లిగడ్డ ఒలుచుకొని పెట్టుకున్న. ఎండుమిరపకాయలు, ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు, ఒక 20 ఉంటాయి అనుకోండి. కొంచెం జీలకర్ర, 1 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. అంతే అండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి, ముందుగా మనం స్టవ్ వెలిగించి ఆయిల్ వేసేసుకుందాం. లైట్గా, ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు, లైట్గా ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఎందుకంటే ఆయిల్ వేసుకున్నాం కదా, ఈ ఆయిల్లో శనగపప్పు, కొంచెం శనగపప్పు లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే మినపప్పు, ఇది నేను ఇంట్లో ఎక్కువగా పొట్టు మినపప్పే వాడతాను. మినపప్పు, శనగపప్పు 2 కొంచెం దూరగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం. మనం ముందుగానే వేసుకుంటే ఎండుమిరపకాయలు వేగవు, అవి మాడిపోతాయి, ఈ పప్పులు వేగవు. కాబట్టి ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుందాము. చాలా బాగుంటుందండి పుదీనా కారము. అసలు మాకైతే ఎంత పిల్లలకు కూడా బాగా నచ్చింది. ఎక్కువగా చేస్తూ ఉంటాను. గార్డెన్లో ఒక 2 కుండీలలో పుదీనా పెట్టాను, చాలా బాగా వస్తుంది ఫ్రెష్గా. అప్పటికప్పుడు తెంపి పొడి చేస్తే మన దోశలకైతే చాలా బాగుంది. దోశలకి పైన ఇలా వేసేసి మనం ఆనియన్ పేస్ట్ లాగా కూడా చేసినప్పుడు అందులో కూడా మిక్స్ చేసి వేసిన దోశకి రాస్తే చాలా బాగుంటుంది. చపాతీకి, వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఒక ముద్ద 2 ముద్దలు తిన్నారంటే ఎంత టేస్టీ ఉంటుందండి. అసలు చాలా బాగుంది. అందుకని ఖచ్చితంగా ట్రై చేయండి. ఎప్పుడు పచ్చడిలే కాకుండా పుదీనా ఇలా పొడి చేసి పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా బాగుంటుంది, పాడవదు. చూడండి, ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసేసుకుందాము. ఇది వేగిపోయినాయి కదా, పప్పులు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుందాము. ఎండుమిరపకాయలు లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం ఇవన్నీ తీసేసుకుందాము. చూడండి, మంచిగా వేగిపోయినాయి ఇవన్నీ తీసి ఇందులోకే పుదీనాని వేసేసుకుందాం. తీసి పక్కన పెట్టేసుకొని ప్లేట్లోకి తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ ఉంది కదా లైట్గా, అది సరిపోతుంది. ఇప్పుడు పుదీనాను కూడా వేసేసుకుందాం. పుదీనా కొంచెం ఫ్రై అవ్వాలి. దీంట్లోనే డ్రైగా అయిపోతుంది. మనం ఇలా ఫ్రై చేస్తూ ఉంటేనే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. పుదీనా నోరుకి టేస్ట్ లేదు అని, కొంచెం ఫీవరిష్గా ఉన్న, టేస్ట్ లేదు అనుకున్నప్పుడు ఇలా ఈ పుదీనా పొడితోటి ఒక్క ముద్ద తినండి, చాలా బాగుంటుంది టేస్ట్. వేడి అన్నంలోకి మంచి టేస్ట్ ఉంటుంది. చూడండి, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి, లైట్గా ఫ్రై అయింది. ఇంకా కొంచెం సేపు అయితే మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా పక్కన ప్లేట్లో తీసుకొని కొంచెం చల్లగా కావాలండి. చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి.
ఈసారి పచ్చడి కాకుండా పుదీనాని ఇలా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ ఇలాంటి రెసిపీస్ షేర్ చేయండి. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుందో. ఆ ఫ్రై అవుతుంటేనే ఆ స్మెల్లే చాలా బాగుంటుంది కదండి, పుదీనా ఫ్లేవర్. నాకైతే చాలా ఇష్టం అండి పుదీనా ఫ్లేవరు. నేను ఎక్కువగా యూజ్ చేస్తాను పచ్చడి, పొళ్ళు, రైస్లోకి. పుదీనా రైస్ అని కూడా చేస్తాం కదా, చాలా బాగుంటుంది పుదీనా రైస్ కూడా. చూడండి ఎంత పుదీనా వేసామో. ఇది మగ్గిపోయి కొంచెం అయింది కదా, అంతేనండి. ఇది చూడ్డానికి ఇంత కనిపిస్తుంది కానీ ఉడికిన తర్వాత కొంచెమే కనిపిస్తుంది. అందుకే ఆకుకూరలలో సాల్ట్ చాలా చూసి వేసుకోవాలండి. ఊరికనే సాల్ట్ ఎక్కువ అయిపోతుంది, కొంచెం కొంచెం వేసుకోవాలి. అయిపోయిందండి. ఇంకా కొంచెం ఫ్రై అయితే ఆపేద్దాం. అయిపోయింది కదా, ఇలా కలర్ చేంజ్ అయింది, ఫ్రై అయింది తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆపేద్దాము. స్టవ్ ఆపేసి దీన్ని కొంచెం చల్లగవ్వాలి. కొంచెం చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేసి, ఆలోపు ఈ ముందుగా మనం చేసి పెట్టుకున్న శనగపప్పు, మినపప్పు, ఇవి ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, ఇందులోకి ఎల్లిపాయ కూడా వేసేసుకుందాము. వేసేసుకొని ఇవి ముందుగా మిక్సీ పట్టుకొని, జీలకర్ర మనం కొంచెం 1/2 టీ స్పూన్ జీలకర్ర ఇవి వేసేసుకొని ఇవి ముందు మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టిన తర్వాత ఇది వేసి ఒకసారి తిప్పాలి. ఎందుకంటే ఇది మొత్తం ఒకటేసారి వేస్తే చాలా ఫైన్ పేస్ట్ అయిపోతుంది, మళ్ళీ ఇవి పప్పులు సరిగా అవ్వవు. అందుకని ఇది ఫస్ట్ పౌడర్ చేసుకుందాము, తర్వాత ఇందులోకి అది యాడ్ చేసుకుందాం. మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నా, సరిపోతుంది. ఇది మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇది కూడా మనం ఆకు కూడా వేసేసుకుందాం. కొంచెం చల్లగా అయితే అది క్రిస్పీనెస్ కూడా వస్తుంది కాబట్టి పొడి మంచిగా అవుతుంది. ఇది పట్టేసుకొని వస్తాం ముందుగా. చూడండి ఇలా పౌడర్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఇది ఆకు వేసేద్దాము, పుదీనాకంతా. ఇదిగోండి పొడి రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసేసుకుందాము. అంతే అదండి, దీనికి ఏ పోపులు అవసరం లేదు, మనం డైరెక్ట్గా వాడేసుకోవచ్చు. చూడండి మంచిగా టేస్టీ పుదీనా పొడి అయితే రెడీ అయిపోయింది. మనం ఇది ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు, ఏం పాడవదు. బయట పెట్టినా పాడవద్దు, ఫ్రిడ్జ్లో పెడితే అయితే ఇంకా ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు. ఇది వేడివేడి అన్నంలోకి, దోశ పైనకి, చపాతీలోకి, దేనికైనా సూటబుల్ పొడి అండి. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మరి ఇలాంటి రెసిపీ కావాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వాల్సిందే కదా. ఇంత మంచి రెసిపీ మిస్ అవ్వద్దండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా తిని ఎంజాయ్ చేయాలి కదండి. ఒక్కొక్కసారి కర్రీస్, పప్పులు ఇవి తినబుద్ధి కాదన్నప్పుడు ఇలాంటి పౌడర్ చేసి ఉంచుకుంటే మనం ఆ టైంలో వేడివేడి అన్నంలో తిన్నామంటే సూపర్గా మళ్ళీ నోటికి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీని మిస్ అవ్వద్దండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ వస్తూ ఉంటాయి మన ఛానల్లో, మరి చూస్తూ ఉండండి. ఉంటానండి, బాయ్ బాయ్. చూడండి ఇలా పొడి అయితే చేసి పెట్టుకున్నాం. ఇంకా ఇడ్లీలోకి పచ్చడి చేసే ఓపిక లేనప్పుడు, దోశల్లోకి మనకు టైంకి సెట్ అవ్వకపోతే ఇలా పొడి వేసుకొని వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీ వేలో చేసాం కదా, మరి చూసి మీరు కూడా చేసేయండి. ఇంత మంచి రెసిపీ మిస్ అవ్వద్దు.
బాయ్.